హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ యొక్క చార్టు. సెల్ ఆర్డర్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు, సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ బై ఆర్డర్స్ని ఎట్లా ప్లాంట్ చేస్తున్నారు అనేది నేను చూపించాను. ఆ కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది అబ్జర్వ్ చేశారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటే నాకు కామెంట్స్ ద్వారా తెలుస్తాయి, ఎందుకంటే మీ ఫేస్ నేను చూడట్లేదు కదా. అలా కామెంట్స్ చేయట్లేదు అనుకోండి. జస్ట్ ఏంటంటే అక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, మార్కెట్ ఎలా పోతుంది ఇలా చెప్పేసి వదిలేస్తాను. కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, నన్ను ప్రైజ్ చేయడం కాదు. మీకు ఏమర్థమైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ హాట్ కామెంట్స్ చేసింది. ఇన్ఫ్లేషన్ అనేది టార్గెట్ అనేది ఆర్బీఐ టార్గెట్ రీచ్ అయినా రేట్ కట్ అనేది ఇప్పట్లో చేయట్లేదు. ఎందుకని మరి ఈ హాట్ కామెంట్స్ రేపు స్టాక్ మార్కెట్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్టు, రిలయన్స్తో జాగ్రత్త ఏజీఎం ముందు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ మనం ఈరోజు చార్ట్ స్టడీ చేసాం. మనం స్టడీ చేసిన లెవెల్ నుంచి సూపర్ బౌన్స్ అనేది ఇచ్చింది. మీకు లైవ్లో మిరాకిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఈ వీడియోలో కామెంట్ చేయండి. అట్లాగే నైకా. దాదాపుగా నవంబర్ 2022 తర్వాత అంతలా సింగిల్ డే ర్యాలీ అవ్వటం అనేది ఇదే అన్నమాట. నైకా 19% పెరగడానికి కారణం ఏంటి, టాటా మోటార్స్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ చార్టు అలాగే ఆర్బీఐ గవర్నర్ గారి కామెంట్స్ చూసే ముందు చూడండి ఫ్రెండ్స్, నిన్న మనం ఇచ్చిన లెవెల్, నిన్న వీడియో చూశారు కదా. ఈ పర్టికులర్ లెవెల్లో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది మీకు చూపించాను. గ్యాప్ డౌన్ ఉంది కదా అది. అయితే ప్రజెంట్ యుఎస్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మన మార్కెట్లాగే అప్ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 20,000 లాట్స్ బై చేశారనుకోండి. ఈ సెల్ జోన్ అంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలో ఏంటంటే వాళ్ళు ఒక 2,000 3,000 లాట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వచ్చిన మనీతో, వాళ్ళ దగ్గర ఉన్న మనీతో ఏంటంటే బై చేస్తారు. అర్థమవుతుందా? అదే నేను చెప్పింది. అంటే ఇది ఆరెంజ్ జోన్ అని చెప్పి ఎస్టర్డే చెప్పడం అనేది జరిగింది కదా. చూడండి, నిన్న టచ్ అయ్యింది, డిప్ అయ్యింది. ఈరోజు కూడా పైకి టచ్ అవుతుంది, డిప్ అవుతుంది. టూ మచ్గా డిప్ అనేది అవ్వదు. చూడండి, ఏదైనా నెగిటివ్ న్యూస్ అప్డేట్ వస్తే దానివల్ల డైనమిక్గా పడటం అది వేరు. కానీ వాళ్ళు చేస్తున్న విధానం అయితే కనుక చూడండి, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా డిప్ అవుతుంటే బై చేస్తున్నారు. దాన్నే రేంజ్ బౌండ్ ఆఫ్ ట్రేడింగ్గా మనం పిలుస్తుంటాం. మార్కెట్లో చాపీగా ఉంది, రేంజ్ బౌండ్ ఉంది అంటే దానికి కారణం అదే. బయింగ్ యాక్టివిటీ, సెల్లింగ్ యాక్టివిటీ రెండూ జరుగుతున్నాయి అనేది అర్థం అనమాట. డైలీ ఉంటాయి, బయింగ్ సెల్లింగ్ డైలీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బయింగ్ కింద హైయర్ లెవెల్లో సెల్లింగ్ అలా జరుగుతూ ఉండొచ్చు. కానీ దగ్గరగా ఒకటే ఏరియాలో బయింగ్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ అనేది చాలా క్లోజ్గా ఉంటుంది. దీన్నే నార్మల్గా టెక్నికల్ అనాలిసిస్లో ఏమని పిలుస్తారంటే ట్రెడిషనల్గా చాపీగా ఉంది మార్కెట్, లేకపోతే ఏంటంటే రేంజ్ బౌండ్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, పెద్ద మూమెంట్ లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. దానికి కారణం ఇదే. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ముందుకే వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం కారులో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్లో అవుతాం. అర్థమవుతుందా? ఒకవేళ స్పీడ్ బ్రేకర్ బాగా ఎత్తుగా ఉందనుకుంటే బాగా స్లో అవుతాం, ఒకవేళ ఎక్కలేకపోతే కొద్దిగా డిప్ అవుతాం. కానీ ఓవరాల్గా స్పీడ్ బ్రేకర్ దాటి ముందుకి అలా హుబ్లీ మీదుగా మనం గోకర్ణనో గోవా మీద వెళ్తాం, అంతేనా? అది కథ అనమాట. కాబట్టి జస్ట్ ఏంటంటే ఇది ఆరెంజ్ జోన్, కానీ ఓవరాల్గా మార్కెట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇట్స్ మూవింగ్ అప్. ఇంటెన్షన్ అనేది మూవింగ్ అప్. చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ గవర్నర్ గారి కామెంట్స్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్. ఇన్ఫ్లేషన్ మస్ట్ స్లో టు 4% ఫర్ రేట్ కట్. అయితే పీపుల్ అనుకోవచ్చు, లాస్ట్ మనం రీసెంట్ డేటా చూస్తే కనుక జూలైది 4% కన్నా తక్కువే వచ్చింది కదా అని అనొచ్చు.
కానీ ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారు చేస్తున్న కామెంట్స్ మనం ముందుగానే ఊహించవచ్చు. ఎందుకనంటే సో ఫెడ్ ఉంది కదా, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, యుఎస్కి సెంట్రల్ బ్యాంకు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, యూరోప్కి సెంట్రల్ బ్యాంకు, మన కంట్రీకి సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా కానీ 1 మంత్ సిపిఐ డేటాని బేస్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకోదు. అర్థమవుతుందా? అదనమాట. సో అంతే. ఎందుకంటే ఒక్క డేటా అనేది కన్సిస్టెన్సీగా స్టడీగా ఉందా లేదా అనేది చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో శాంపిల్ డేటా 1 మంత్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఏంటంటే డెసిషన్స్ అనేవి తీసుకోరు. ఇక్కడ కామెంట్స్ కూడా అదే చెప్తున్నారు. సో జూలైలో 4% కన్నా తగ్గింది, కానీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది సెప్టెంబర్ నుంచి ఇట్ విల్ క్లైమ్ బ్యాక్ అంటున్నారు. సో సెప్టెంబర్లో మళ్ళీ ఇలా పెరిగిందనుకోండి, మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక 2-3 మంత్స్ ఏదో మనకి సిపిఐ డేటా కన్సిక్యూటివ్గా తగ్గేదాకా చూస్తారు, వేచి చూస్తారు. అర్థమవుతుందా? ఒకవేళ సెప్టెంబర్లో కనుక క్లైమ్ అవ్వకపోతే సో అప్పుడు సో ఆ డేటాని బట్టి కన్సిక్యూటివ్గా 2 మంత్స్ 3 మంత్స్ ఉంటే కనుక అప్పుడు దే మే గో ఫర్ అ రేట్ కట్. అంటే సింపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పట్లో రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. సో అట్లాగే ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేయబోతున్నారు అనేది మనకి క్లూ. కానీ ఫెడ్ని మేము ఫాలో అవ్వము టూ మచ్గా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. సో అర్థమవుతుందా? అదన్నమాట కథ. సో కాబట్టి ఒక్క మంత్ డేటాని బేస్ చేసుకొని రేట్ కట్ డెసిషన్ తీసుకుంటే ఇబ్బందులు పడతాము తర్వాత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆచితూచి వ్యవహరించడం అనేది ఓవరాల్గా ఎకానమీకి బెనిఫిట్. ఎందుకంటే రెసిషన్ రాకుండా. కానీ ఎకానమీలో గ్రోత్ ఇమ్మీడియట్గా అనేది మనం చూడకపోవచ్చు. ఎందుకంటే రేట్ కట్స్ చేస్తేనే మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే సో మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి కదా. రేట్ కట్ చేయలేదు, లాస్ట్ 18 మంత్స్ నుంచి సేమ్ స్టాండ్స్తో ఉన్నారు ఆర్బీఐ వాళ్ళు, సేమ్ గైడెన్స్తో ఉన్నారు. సో కాబట్టి ఒక 2-3 మంత్స్ వెయిటింగ్ తప్పదు. సెప్టెంబర్లో రేటు కనుక మళ్ళీ సిపిఐ నెంబర్స్ కనుక ఈ 4% కన్నా దాటి వస్తే కనుక మరికొన్ని మంత్స్ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ డేటా అనేది మనం చూడాలి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరి నిఫ్టీకి ఎక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది సో మనం ఈజీగానే డ్రా చేయొచ్చు కదా. డైలీ చూపిస్తున్నాను కదా. సో ఈరోజు డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తాను చూడండి. సో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉందా, ఆ క్లోజింగ్ నుంచి గ్యాప్ డౌన్ అయింది. ప్రీవియస్గా జరిగిపోయింది గ్లోబల్ క్యూస్ ఇష్యూస్ వల్ల, నిఫ్టీ వల్ల గ్యాప్ డౌన్ అయింది. చూడండి సార్, గ్యాప్ డౌన్ అయినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి వస్తాయి. కానీ టూ మచ్ బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రావు. సో అసలు మార్కెట్లో గ్యాప్ డౌన్ ఎందుకు అవుతుంది అని అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర సెల్లర్స్ హెవీగా ఉండి దానికి తగ్గట్టుగా ఈక్వివలెంట్ బై ఆర్డర్స్ మ్యాచింగ్ లేకపోతే సో ఎన్ఎస్సి కౌంటర్ ఆటోమేటిక్గా ఏంటంటే మార్కెట్ బయర్ కూడా సెల్లర్కి ఈక్వలెంట్గా ఉన్న ఈక్విలిబ్రియం పాయింట్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో టమాటాలు నిన్న మార్కెట్లో 60 ఉన్నాయి. సో సఫ్కోర్స్ 50కి 3 కేజీలు ఇస్తున్నారు ఇక్కడ. సో అది వేరే. మామూలుగా టమాటాల మార్కెట్లో నిన్న 60 ఉన్నాయి అనుకుందాం. సో ఇవాళ 40కి పడిపోయింది కేజీ అనుకుందాం. నిన్న 60, ఇవాళ 40, అంటే గ్యాప్ డౌన్. అంటే బయర్లు సెల్లర్లు ఉంటారు కదా, వాళ్ళకి దగ్గరగా ఏంటంటే ఇద్దరికి అగ్రిమెంట్ కుదిరిన ప్రైస్ అనేది 40. అంటే 40కి అగ్రిమెంట్ కుదిరిందంటే 50-60 దగ్గర అమ్మేవాళ్ళు సిద్ధమే, కానీ కొనేవాళ్ళు ఎక్కువ మంది లేరు. దానికి వచ్చిన టమాటాలకు తగ్గట్టుగా ఎక్కువ మంది లేరు. సో అందువల్ల ఏంటంటే ప్రైస్ కట్ అయింది. అర్థమవుతుందా? అట్లా. కాబట్టి మనకేం అర్థమవుతుంది, సో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఈ ఏరియా నేను ఏదైతే మార్క్ చేశానో సో ఆ టాప్ లైను ఈ బాటమ్ లైను ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఆ ఆర్డర్స్ అంతే పెండింగ్ ఉండిపోయి ఉన్నాయి. అర్థమవుతుందా? సో బయర్ అనేవాళ్ళు లేరు. సో ఎప్పుడైతే ఈ ఏరియాలోకి మార్కెట్ వస్తుందో అప్పుడు ఏంటంటే అవి స్లోగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది అని అంటే సో రీసెంట్గా ఉన్న సెల్ జోన్ని క్లియర్ చేసి అగ్రెసివ్గా పైకి వెళ్తూ ఉంది 24,770. సో రేపు 24,853, 25,075 ఈ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ సో మనకి పైకి వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అని అంటే ఇది రెడ్ జోన్ కాదు, ఆరెంజ్ జోన్. రెడ్ జోన్ అయితే కనుక మనం సెల్ చేయొచ్చు, కానీ కిందకి వెళ్ళే ఉద్దేశం లేదు. చెప్పా కదా, స్పీడ్ బ్రేకర్ దగ్గర వాళ్ళు సో ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ని వాళ్ళు ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ని
ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది 1-2 డేస్ పట్టచ్చు, 3 డేస్ పెట్టచ్చు, ఒక్కొక్కసారి 1 డేలోనే క్లియర్ చేయొచ్చు. కానీ ఇదంత ఈజీగా 1 డేలో క్లియర్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సో అసాధ్యమని నేను అన్న కానీ ఇన్ జనరల్గా అవ్వకపోవచ్చు. సో మనమైతే షార్ట్ చేయకూడదు, మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మార్కెట్లో కానీ గ్లోబల్గా కానీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే సడన్గా డిప్ కొడుతుంది. వాళ్ళకేమీ నష్టం ఉండదు. ఎందుకంటే సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కానీ పైకి వెళ్ళరు కదా. కానీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తే ఏంటంటే సడన్గా మార్కెట్ కిందకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఫ్రీగా కిందకి తీసుకెళ్తారు. అందువల్ల అలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. మరి మనం సెల్ చేయొచ్చా అంటే మనం చేయకూడదు సెల్. ఎందుకంటే ఈ ఏరియా అనేది ప్రాఫిట్ బుకింగ్ జోన్. కింద నుంచి మనం హెవీగా మనం బై చేసుకుంటూ వచ్చామా, చేస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ అలా లేదు కదా, మన దగ్గర అంతంత క్వాంటిటీ అంత చంక్ ఆఫ్ మనీ ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతా డిప్స్లో బై జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా ఆగాలి. సో ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లు వచ్చి రీట్రేస్మెంట్ వస్తే సో ఈ పర్టికులర్ ఏరియా, సో ఈ జోన్కి అబవ్ ఏరియా అంతా కూడా మంచి బై ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లు వస్తే మనకి ఏదైనా నిఫ్టీలో ఆపర్చునిటీకి బాగుంటుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అలా కాకుండా ఈ రేపు ఓపెనింగే బై చేసేవాళ్ళు ఇక్కట్లు పాలయ్యే అవకాశాలు ఉంటాయి అంటాను. ముందుకి వెనక్కి ఏంటంటే జరుగుతూ ఉంటుంది. సో నా చిన్నప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి అన్నమాట, తర్వాత తీసేశారనుకోండి. సో వాళ్ళు ఏంటంటే బస్ స్టాప్లో బస్సు ఉంచిన తర్వాత ఏంటంటే ముందుకి వెనక్కి కలిపేవాళ్ళు. 1990s వాళ్ళకి, అంతకుముందు వాళ్ళకి తెలుసు. బస్ స్టాప్లో బస్సు ఉండేది. సో కొద్దిగా ముందుకి వెనక్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆగి ఉంటే ఎవరెక్కరు కదా. సో వెళ్ళిపోతుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో భ్రమింపజేసేవాళ్ళు. ఎక్కి కూర్చుంటారు, వెళ్ళిపోతే వాళ్ళకి నష్టం కదా, బస్సు ఫిల్ అవ్వాలి కదా. అందుకని ముందుకి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో దాని తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ బస్సులు తీసేసింది అనుకోండి, అదనమాట కథ. సో కాబట్టి ముందుకి వెనక్కి దాంట్లో మీరేం ట్రేడ్ చేస్తారు. కాబట్టి సో అలా వెళ్ళి చిక్కుకోవద్దు అని చెప్పి చెప్తాను. సో అదనమాట వ్యూ. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే సూపర్ బబ్బా, మనకి అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు పుల్ బ్యాక్ డిప్స్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు పుల్ బ్యాక్ వస్తే క్యాట్ బాల్ లాగా, అర్థమవుతుందా, మనం ఒక గేర్ తగ్గించి మనం స్పీడ్గా వెళ్తున్నట్లు కారులో, అట్లా అనమాట. అంతేగాని 1-2 డేస్ డిప్ని చెడుగా తీసుకోవద్దు అప్ ట్రెండ్లో. చూడండి, దాని తర్వాత మనం ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్ట్ చూద్దాం. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్ట్ని నేను స్పెషల్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆ స్టడీ వ్యూని, ఎగ్జాంపుల్ స్వింగ్స్, ఈక్విటీ మార్కెట్లో స్వింగ్స్ ఎట్లా చూడాలి మీకు నేర్పే ఉద్దేశంతో, ఆ ట్రేడింగు ఆ లెర్నింగ్ యూస్ నేర్పే ఉద్దేశంతో నేను పోస్ట్ చేశాను అనమాట. సో కాబట్టి స్పెషల్ గ్రూప్లో చూశారు. అట్లాగే ఆఫ్టర్నూన్ మిరాకిల్లో నేను చేస్తున్నప్పుడు ఈ బౌన్స్ లేదు. సో రెడ్ క్యాండిల్లో అంటే రెడ్లో ఉంది ఈ జోన్లో. సో మీకు రన్నింగ్లో నేను వీడియో చేస్తున్నప్పుడు రెడ్లో ఉంది, మీరు చూశారు కదా. సో నేను జోన్ చూపించినప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయింది అంతే, ఇవి ఫామ్ అవ్వలేదు. మీకు చెప్పాను ఆ జోన్ టచ్ అయినప్పుడల్లా బౌన్స్ వస్తుంది, చూడండి ఆర్డర్లు ఎలా వస్తాయో అని చెప్పాను. సో మీలో చూసే ఉంటారు, ఆ 5 మినిట్స్లో అయినా బౌన్స్ ఉంది, మీరు 60 మినిట్స్ పెట్టినా చూడండి క్లియర్గా జోన్ టచ్ అయినప్పుడు బౌన్స్ వస్తుంది. సో మీకు ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా బై చేస్తున్నారో అర్థమవుతుందా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ ఉంటేనే మీకు టేల్ పడింది. సో ఈ జోన్లో ఎక్కువసేపు నిలబడకుండా పైకి వెళ్ళిపోయింది అని అంటే, ఈ ఏరియాలో టచ్ అయినప్పుడల్లా బౌన్స్ వస్తుంది అని అంటే, సో ఇక్కడ ఉన్న బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ ఎక్కువ అవ్వకుండానే డిమాండ్ వల్ల, హ్యూజ్ నెంబర్ ఆఫ్ బై ఆర్డర్స్ ఉండటం వల్ల, డిమాండ్ వల్ల మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుందంటే ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉండి అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. సో అర్థమవుతుందా. ఎక్కువ మంది కొంటే మార్కెట్ పైకి వెళ్దు, ఎక్కువ మంది కొనాలి అనుకుంటే పెరుగుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఎక్కువ మంది కొనాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఎక్కువ మంది కొంటే కాదు. ఎక్కువ మంది కొన్నారంటే అమ్మేవాళ్ళు కూడా ఉన్నారని అర్థం. ఎక్కువ మంది కొనాలనుకుంటున్నారు, అమ్మేవాళ్ళు లేనప్పుడు పెరుగుతుంది. టమాటా నిన్న 60 ఉంటే వాళ్ళు 80 ఉంది అంటే ఎక్కువ మంది కొనాలనుకుంటున్నారు, ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జోన్లో హెవీ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా ఇప్పుడు సుస్పష్టం, అర్థమవుతుందా. మన ఛానల్లో నచ్చే వాళ్ళకైనా నచ్చని వాళ్ళకైనా సంథింగ్ విషయం ఉంది అనేది తెలుసు. నచ్చిన వాళ్ళు కూడా డైలీగా వాచ్ చేస్తూ ఉంటారు, కాదే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, మీరు చేస్తారు, అంతే తేడా. వాళ్ళకైతే నిద్రపట్టదు మన వీడియో చూడకపోతే, ఎవరికి డైలీ డిజిలైక్ కొట్టే వాళ్ళకి, అంతే అది. సో చూడండి ఫ్రెండ్స్, మరి వాళ్ళకి మనందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అయినాయి, అవ్వకుండానే పైకి వెళ్ళిపోయిందా, అవ్వకుండానే పైకి వెళ్ళిపోతూ ఉంది కదా.
సో అంటే మనకి డేటాలో రిఫ్లెక్ట్ అయ్యేది ఎఫ్ఐ నెట్ సెల్, డిఐ నెట్ సెల్, ఎగ్జిక్యూట్ అయిన డేటా కనిపిస్తుంది. మరి ఈ డేటా పరిస్థితి ఏంటి? ఇలాంటివి కనిపిస్తాయి మీకు డేటాలో. అందుకని ఎఫ్ఐ డేటా, డిఐ డేటా మీరు ట్రాక్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ని అంచనా వేయలేరు, ఎంట్రీ ఎగ్జిట్ తెలియదు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి సో యూ విల్ సీ డీసెంట్ ర్యాలీ ఇన్ ఐసిఐసి బ్యాంక్. రేపు బ్యాడ్ న్యూస్ వచ్చింది గ్లోబల్గా అనుకుందాం, లేదా మన కంట్రీలో బ్యాడ్ న్యూస్ అనుకున్నాం, ఈ జోన్లోకి వస్తుంది. మహా అయితే ఈ జోన్లో ఒక 2-3 డేస్ నానుతుంది. అంతేగాని ఈ జోను బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అవ్వవు అని అనకూడదు, స్టాక్ మార్కెట్లో ఏదైనా సాధ్యమే, అంత ఈజీ థింగ్ కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి మన ట్రేడ్ యొక్క సక్సెస్ఫుల్ అంటే ఒకవేళ మీరు ఎట్లాంటి జోన్స్ తీసుకొని స్టడీ చేసుకుంటే మీ ట్రేడ్స్ సక్సెస్ఫుల్ అయ్యే ప్రాబబిలిటీ అనేది 50-80% పెరుగుతుంది అని చెప్తాను. చాలా స్ట్రెంతీ జోన్. ఎలా డ్రా చేశానో మీకు ఆల్రెడీ చెప్పాను, వీడియోస్లో కూడా మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇది 3rd టైము 4th టైము మనం సో ఇది డిస్కస్ చేయటం. సో ఏమని డిస్కస్ చేసాము? ఈ డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి డిమాండ్ ఫామ్ చేసిందని చెప్పాను. ఈ డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది టర్నింగ్ పాయింట్. సో ఈ ప్రీవియస్ క్లోజింగ్ నుంచి గ్యాప్ అప్, అంటే ఈ ఏరియా అంతా కూడా బై ఆర్డర్సే. సో అవి ఎగ్జిక్యూట్ అయినాయి, వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అనిశ్చిత ఏదైనా వస్తే ఈ జోన్లో నానుతుంది. అన్లెస్ అంటిల్ ఏంటంటే ఇట్ విల్ బ్లాస్ట్ హెవీలీ అని చెప్తాను. సో ఈ జోన్లో నాని 1-2 డేస్ డిప్ అయినా డిప్ అవ్వకపోయినా ర్యాలీ వచ్చేది అనేది చెప్తాను. సో ఎక్కడ దాకా వెళ్తుంది, థింగ్స్ ఏంటి అనేది నేను సో డిమాట్ గ్రూప్స్లో అనేది పోస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. వ్యూస్ మీరు స్టడీ చేసుకుంటారని. సో డిమాట్ గ్రూప్లోనే పోస్ట్ చేశాను. ఎందుకనంటే అక్కడ మనీ మేనేజ్మెంట్ క్లాసెస్ అయి నేను చెప్తాను కాబట్టి అటెండ్ అవుతారు కాబట్టి ఒక క్రమశిక్షణ పద్ధతి విధానం ఉంటుంది. అట్లాగే మనకు నచ్చే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ చేద్దాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే అన్నెసరీగా కొత్త వాళ్ళు వచ్చి హరీబరీగా చేస్తారనమాట. స్టాక్ మార్కెట్లో నేర్చుకోవడానికి మినిమం టైం పీరియడ్ ఉండాలి. సో స్టాక్ మార్కెట్కి ఏ రూల్స్ ఉండవు, కాకపోతే మన మనీ మేనేజ్మెంట్కి మనకి రూల్స్ ఉండాలి. కాబట్టి ఇట్లాంటి విషయాలని మీరు డిస్కస్ చేస్తాం. అక్కడ వెబినార్లు అటెండ్ అవుతారు కాబట్టి ఒక పద్ధతి క్రమశిక్షణ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అవుతారు, అందులో డౌటే లేదు. కాకపోతే మీలో కసి ఉండాలి. సో మీలో ఎవరైనా కొత్తగా కనుక మా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అంటే సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వచ్చి సీరియస్గా ఉంటే మిమ్మల్ని మా గ్రూప్లో జాయిన్ చేసుకుంటాం అనమాట. అర్థమవుతుంది? అంటే డమ్మీగా రాకుండా ఏదో కొద్ది గొప్ప 2000 అయినా పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే ఏంటంటే సో ఓకే వీళ్ళు రీజనబుల్, జెన్యూన్ అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి మిమ్మల్ని యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో రండి అని చెప్తాను. చూడండి మేడం సార్, రిలయన్స్ ఇన్ ఫోకస్. సో షేర్ ప్రైస్ మూవింగ్ డ్యూరింగ్ ద ఏజిఎం పీరియడ్. సో ఏజిఎం పీరియడ్ అంటే ప్రీ ఏజిఎం ఎట్లా ఉంది? సో 8 టైమ్స్లో 4 టైమ్స్, అవుట్ ఆఫ్ 8లో 4 టైమ్స్ నెగిటివ్. సో ఆన్ ఏజిఎంకి ఎట్లా ఉంది? 6/8. పోస్ట్ ఏజిఎం 3/8 ఇట్లా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఇవన్నీ కూడా డేటా. సో 2016 నుంచి తీశారు కదా డేటా ఎట్లా ఉందనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి డేటా మనం 100 చదువుకున్నా కూడా ఇన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయచ్చు. ఎందుకనంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. ఇప్పుడు కరెంట్ చార్ట్ ఏంటి, ఎడిపోతుంది, దాన్ని బట్టి మీరు ఏదన్నా చేసుకుంటే చేసుకోండి. ఈ డేటాని బట్టి నథింగ్. సో హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది అనుకోవడం అనేది ఫూలిష్నెస్ అవ్వచ్చు. అది కూడా ఒక ప్రాబిలిటీ కదా. చూడండి పెరుగుతుంది లేదా తగ్గుతుంది, ఆ 2 ప్రాబిలిటీలో ఏదో ఒకటి అవుతుంది అనమాట. కానీ సో మంచి గైడ్లైన్స్లే ఇస్తారు రిలయన్స్ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితికి అని నేను అనుకుంటున్నాను. అలాగే చార్ట్ ఏం చెప్తుందో చూద్దాం పదండి. చూడండి మన సార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్టు. సో దాంట్లో కూడా మనకి మంచి లెవెల్ నుంచి బౌన్స్ వచ్చింది. సో ఈ లెవెల్ ఉంది. సో అట్లాగేనంటే ఈ గ్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతా బయింగ్. చూడండి సెల్ బై, సెల్ బై, సెల్ బై. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ జోన్లో ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేయడమే కాకుండా ఫ్రెష్ బయింగ్ కూడా చేశారు. కాబట్టి దే వాంట్ టు మూవ్ టవర్డ్స్ అప్ సైడ్. సో ఆ విషయం అనేది అర్థమవుతుంది. సో అంటే పరిస్థితులు ఏదైనా తిరగబడితే తప్ప సో అది మనం చెప్పలేం కదా. జరగబోయే డైనమిక్గా ఉన్నప్పుడు మార్కెట్ తిరగబోయినప్పుడు బ్రాడ్ వ్యూ మారింది అని చెప్తాను. బ్రాడ్ వ్యూ మారేదాకా ఏంటంటే సో ఇండివిజువల్గా స్టాక్లో ప్రాబ్లం లేనప్పుడు సో అవి ఏంటంటే పైకే వెళ్తూ ఉంటాయి. సో అప్కమింగ్ డేస్లో 3074, 3110 వైపు ట్రావెల్ చేస్తాయి అని చెప్తున్నాను. చూడండి సార్ నైకా గురించి. సో నైకా షేర్ అనేది 19% దాకా ర్యాలీ అయింది సింగిల్ డేలో. మనకు ఆ విషయం అనేది అర్థమవుతుంది.
మీరు కూడా సోషల్ మీడియాలో టీవీలో చూసే ఉంటారు. చూడండి ఇక్కడ 5 డే మూవింగ్, 10, 12, 20, 26, 50, 100 200 సో ఇవన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అనేది కనిపిస్తుంది కదా. కానీ సో అక్కడ కనిపిస్తుంది కదా, నవంబర్ 2022 నుంచో ఏమో చూస్తే సింగిల్ డే గెయిన్ అనేది కనిపిస్తుంది. చూడండి ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజా, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా నేను 2015 అంటే స్టాక్ మార్కెట్కి నాకు బిగినింగ్ డేస్ అనమాట. ఆ టైంలో నేను కూడా ట్రెడిషనల్ లాజిక్స్ బుక్స్లో సోషల్ మీడియాలో అవే ఉంటాయి కాబట్టి నేను కూడా అవే ఫాలో అయ్యేవాడిని. కానీ ఆ తర్వాత కాలగమనంలో మార్కెట్ పడిపోతున్నప్పుడు సో ఈ మూవింగ్ యావరేజ్ పైన కొంటే మార్కెట్ పడిపోయినప్పుడు నష్టం వచ్చేది. వింటున్నారా జాగ్రత్తగా? సో అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఎందుకని మూవింగ్ యావరేజెస్ పైకి వచ్చేదాకా వెయిట్ చేసి కొనాలి? మరి మన మూవింగ్ యావరేజెస్ని క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఆ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం సరే గోల్డెన్ క్రాస్ అనో ఇంకోటనో మనం బై చేస్తున్నాము. మరి ఆ గోల్డెన్ క్రాస్ తెప్పిస్తుంది ఎవరు? అసలు ఆ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి వస్తే సెంటిమెంట్ పాజిటివ్, కానీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి తెస్తుంది ఎవరు? వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారా, లేకపోతే 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన వచ్చిన తర్వాత కొన్నోళ్ళు బెనిఫిట్ అవుతున్నారా అని చూస్తే నా అబ్జర్వేషన్స్లో మీలో చాలామంది అబ్జర్వేషన్ కూడా ఇదే అనుకుంటాం. ఏమని తెలుస్తుంది అని అంటే, మనం లేట్ అయిపోయాము, మన చేత పైన కొనిపిస్తున్నారు. సో మనం ముందు జనరేషన్స్ని, మనం ముందు వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని మనం ఫాలో అవ్వటం వల్ల మన ఇండివిజువాలిటీ పోయింది అనేది నేను అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అర్థమవుతుందా? చూడండి సార్, మనం చెప్పే కంటెంట్, ఆ సెల్ ఆర్డర్స్, బై ఆర్డర్స్, ఆ థింగ్ మీకు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అర్థమవుతుంది? సిమిలారిటీస్ ఉంటాయి మీకు, డిమాండ్ సప్లై లాజిక్ ఇట్లాంటివి కూడా సిమిలారిటీస్. సో అవన్నీ కూడా నాకు తెలుసు. సో అవన్నీ కూడా నేర్చుకున్నాయే, కాదని అనట్లేదు. కానీ మీకు ఆ బై ఆర్డర్స్, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి ఎలా జరుగుతుంది ఏంటి, ఆ గ్యాప్స్ ఇట్లాంటివి ఏంటంటే సో మై ఓన్, నా కష్టం, నా కసి. అందుకనే నేను అంటాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే దమ్ము ఉండాలి, సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలని చెప్తాను. ఎందుకనంటే విషయం ఉన్నవాడు ఆటోమేటిక్గా వెతుక్కొని మన ఛానల్కి వచ్చేస్తాడు. సో అర్థమవుతుందా? కొన్ని వీడియోస్ చూస్తే సో విషయం ఉందా లేదా వాళ్ళకి అర్థమైపోతుంది. స్పెషలైజ్డ్ థింగ్, సో ఆ విషయం ఉంది అనే విషయం అర్థమైపోతుంది, అందువల్ల అతుక్కుంటారనమాట. అర్థమవుతుందా? సమ్ మెచ్యూర్ పీపుల్, కసి ఉన్న వాళ్ళే మాత్రమే మన ఛానల్ అతుక్కోవడం అనేది జరుగుతుంది. అదనమాట. కాబట్టి ఆ మూవింగ్ యావరేజ్ని వాటిని ఫాలో అవద్దంటాను. సో ఓవరాల్గా స్టాక్ అనేది ఐపీఓ ప్రైస్ నుంచే డౌన్లో ఉన్నా సో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బయింగ్ యాక్టివిటీ హెవీగా స్టార్ట్ అయింది అనేది అర్థమవుతుంది. దట్ డస్ నాట్ మీన్ ఇప్పుడు వెళ్ళి దాన్ని కొనమని నేను అయితే కనుక వ్యూ ఇవ్వట్లేదు. సో అలా వెళ్ళకూడదు. అర్థమవుతుందా? చూడండి, అలాగే టాటా మోటార్స్కి సంబంధించి టాటా మోటార్స్ సైన్స్ ఎంఓయూ విత్ డెల్టా ఎలక్ట్రానిక్స్ అండ్ థండర్ ప్లస్ అంట. సో 250 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్, మంచిదే, మంచి అప్డేటే కదా. ఈవీ థీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ అంతా ఆలోచిస్తున్నారు. ఇది టాటా మోటార్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్. చూడండి సార్, పాజిటివ్ న్యూస్ అప్డేట్ అనగానే వెళ్ళి దాన్ని బై చేయొద్దు. ఎందుకు అన్నిసార్లు చెప్తానంటే, బిగినర్స్ టైంలో మనమైనా అంతే కదా, మనం వాళ్ళకి చెప్పాలి బిగినర్స్కి. మనమైనా బిగిన్ డేస్లో ఏం చేస్తాం, పాజిటివ్ న్యూస్ అని ఎవరో చెప్పగానే బై అనమాట, నెగిటివ్ అనగానే సెల్ అనమాట. సో ఎట్లా ఆలోచిస్తాం అనమాట. అలా చేయకూడదు అని తెలిసేటప్పటికీ అకౌంట్ చాలా గొల్ల అవుతుంది. అర్థమవుతుందా? అది అందుకని చెప్తున్నాను. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో నేను వీడియో చేస్తున్నప్పుడు మధ్యాహ్నం 2:00, 1:30 ఆ టైంలో ఇది ఈ క్యాండిల్ యొక్క లోలో ఉంది, అంటే రెడ్లో కనిపిస్తూ ఉంది రన్నింగ్లో. సో అయినా మీకు ఏం చెప్పాను, బయింగ్ ఏ జరుగుతుంది ఓవరాల్గా, అది ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాను. అర్థమవుతుందా? రేపు ర్యాలీ వస్తే లేదా రేపు డిప్ వచ్చినా నా వ్యూ అనేది మార్చుకోను. ఎందుకంటే దట్ డిపెండ్స్ అపాన్ ద గ్లోబల్ క్యూస్. ఎగ్జాక్ట్గా రేపు పొద్దున వర్షం పడుతుందా అంటే చెప్పలేము, కానీ ఓవరాల్గా రెయినీ సీజన్ అనే విషయం తెలుసు కదా మనకి. అట్లాగేంటంటే బ్రాడ్ వ్యూ అప్ సైడ్, కాబట్టి రేపటి కోసం చూడొద్దు. రేపటి కోసం చూస్తే రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లోజ్ చేసుకోే విధంగా చూడండి, అంతేగాని రేపు కొని ఎల్లుండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. సో అట్లా చూడొద్దు అనమాట. రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అది రన్నింగ్లో ఎవరన్నా మీకు గైడ్ చేయాలి. చూడండి, రేపు ఇంట్రాడేని ఈరోజు ఈవినింగ్ ఎవడు కూడా గైడ్ చేయలేడు, అది సాధ్యం కాదు. అర్థమవుతుంది? అందుకని మీరు ఎక్కడన్నా చూడండి, త్రూ అవుట్ ఇండియా మీకు రన్నింగ్లో అప్డేట్ ఎక్కడా కూడా కనిపించదు, ఎతకండి. సో మన ఛానల్లోనే ఈ బ్రాడ్ వ్యూ మారింది, ఫుల్ క్యాండిల్ పడుతుంది. ఈవెన్ మార్కెట్ ఇలా కొన్నిసార్లు మనకి టఫ్ థింగ్ ఇచ్చి మన అనాలిసిస్ పోయినా కూడా నా వ్యూ ఇవ్వడానికి నేను వెనకాడను. ఎందుకంటే నా నాలెడ్జ్ మీద, నా ఎఫర్ట్ మీద ఉన్న థింగ్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో 50% మనం మూవ్స్ ప్రెడిక్ట్ చేయగలిగితే చాలు, అదనమాట కదా. సో అయితే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ అయితే నాకు ఏదైనా డిప్ అయితే ఈ ఏరియాకి క్లోజ్గా ఉంటే కనుక సేఫ్. ఎందుకంటే
చూడండి, ఈ ఏరియా కింద మనం ఒకవేళ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలంటే ఈ ఏరియా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కానీ సిఎంపి నుంచి చేసామనుకోండి, సో ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆర్డర్లు ఇంకా క్లియర్ అవ్వాలా. మరి ఎప్పుడైనా మధ్యలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఇబ్బంది కదా. అదే డిప్ వచ్చిందనుకోండి, ర్యాలీ బాగుంటుంది. సో ఇక్కడ డిప్ వస్తే సో ఈ ర్యాలీ ఇక్కడ దాకా ఖచ్చితంగా వెళ్తుంది అనే ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని క్యాట్ బాల్ అంటాను. ఒక అడుగు టూ స్టెప్స్ లేదా వెనక్కి వస్తే బాగుండు అంటాను. సిఎంపి నుంచి పైకి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే దాని ప్రకారం ట్రేడ్ చేస్తే ఏంటంటే మనీ మేనేజ్మెంట్, స్టాప్ లాస్ అది కుదరదు. ఎందుకంటే మనం చేసేది 1 లాట్ 2 లాట్స్. సో మనకి వేల ఆర్డర్లు, లక్షల ఆర్డర్లు, ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ లాగా ప్లే చేయలేం కదా. అంతే, ఎక్కడ పడితే అక్కడ మనం బైసెల్ మనం చేయలేము, అదనమాట. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా స్టడీ వ్యూస్గా తీసుకోండి, బైసెల్ ట్రేడ్స్గా తీసుకోవద్దు అనమాట. వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోండి. ట్రెండ్ అనేది అప్ సైడ్. సో కాబట్టి ఇవాళ పడ్డ క్యాండిల్ చొరకత్తి, అదృష్టం బాగుంటే రేపే బ్లాస్ట్ అవుతుంది. రేపు బ్లాస్ట్ అవ్వకుండా 1-2 డేస్ ఏదైనా డిప్ అయినా మళ్ళీ ఏంటంటే రికవర్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళాల్సిందే. ఈ విషయం అనేది నేను చెప్తాను. అంతేగాని రేపే ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది అలా వెళ్తున్నారు అంటేనే మీరు రిటైల్ స్టేజ్లోనే ఉన్నారనే విషయం అర్థమవుతుంది. చూడండి సార్, ఓవరాల్గా ఉడుం పట్టు పట్టింది అని చెప్పి మార్కెట్ చెప్పచ్చు. అది ఇప్పుడు వీడియో. సో కాబట్టి హాయిగా మీరు డిన్నర్ చేసేసి ఉంటారని ఆశిస్తున్నాను. చేయకపోతే కనుక చేసేసి హాయిగా పడుకోండి. సో రేపు చూసుకుందాం మార్కెట్ సంగతి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ వీడియో. గుడ్ నైట్.